నమస్తే, వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం సెకండ్ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే అసలు డిఎస్సి అనేటువంటి దాంట్లో ఎటువంటి సిలబస్ ఉంది, మనం దాన్ని ఎలా చదువుకోవాలి, అలాగే ఎలా చదివితే మనం ఈ డిఎస్సిలో జాబ్ పొందగలుగుతాం అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? మరి లేటెందుకు స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే యాక్చువల్గా చాలా మంది కొన్ని డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ ని క్లారిఫై చేయడం కోసం ఈ సెకండ్ వీడియో చేస్తాను. సో వరుసగా డౌట్స్ చెప్తాను, ఆ డౌట్స్ కి ఆన్సర్ కూడా చేస్తాను. ఫస్ట్ డౌట్ ఏంటి అంటే, సార్ మేము టెట్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయాం, మరి టెట్ క్వాలిఫై అయిపోయాం కాబట్టి మేము రెండోసారి టెట్ రాయాలా, అవసరమా, డైరెక్ట్ డిఎస్సి రాసుకుంటాం కదా అని అడుగుతున్నా. అసలు టెట్ రాయటం వల్ల నీకేంటి ప్రాబ్లం? ఇప్పుడు నీకు 90 days టైం ఉంది. ఈ 90 days లో నువ్వు కొంచెం మంచిగా తరోగా ప్రిపేర్ అయ్యి నీ స్కోర్ని పెంచుకునే అవకాశం కూడా ఉంది కదా. అలాగే టెట్ సిలబస్ వేరు, డిఎస్సి సిలబస్ వేరు కాదు, రెండు ఒకటే. కాకపోతే ఒక పర్సెప్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది, జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది డిఎస్సిలో యాడ్ అవుతుంది. అంతకు మించి ఈ రెండు సిలబస్ నువ్వు పక్కన పెట్టి చూసుకుంటే ఆటోమేటిక్గా ఇందులో ఏ మాత్రం మార్పు ఉండదు. కాబట్టి నువ్వు అలాంటి ఆలోచనలు వదిలేసి ఖచ్చితంగా టెట్ ప్రిపేర్ కండి. ఓకేనా? అలాగే రెండోది ఏంటి అంటే, సార్ నేను ఫస్ట్ టైం కోచింగ్కి వెళ్ళాను, మళ్ళీ రెండోసారి కోచింగ్కి వెళ్ళాలా, లేదంటే ఇంకా కోచింగ్కి వెళ్తే బాగుంటుందా అని అడుగుతున్నారు. అసలు ఒకసారి కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి. మనం ఒకసారి కోచింగ్కి వెళ్ళినా, 2 సార్లు కోచింగ్కి వెళ్ళినా, 3 సార్లు కోచింగ్కి వెళ్ళినా నీకు అదే టెక్స్ట్ బుక్లో ఉన్న అదే బిట్స్ తప్ప వేరే ఏమైనా కొత్త మెటీరియల్ దొరుకుతుందా? ఏం దొరకదు. కాబట్టి నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటి అంటే, ఒక్కసారి కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు ఇంట్లో సఫిషియంట్ టైం తీసుకొని ప్రతి లెసన్ని క్షుణ్ణంగా చదువుకొని దాని నుంచి మీరే క్వశ్చన్స్ తయారు చేసుకోండి. దాన్ని మించినటువంటిది ఇక ఈ ప్రపంచంలోనే గొప్ప మెటీరియల్ లేదు. ఓకేనా? కాబట్టి మెటీరియల్ అనేటువంటిది మీ చేతుల్లోనే ఉంది. ఓకేనా? ఇక మూడోది ఏంటి అంటే, సార్ చాలా సిలబస్ ఉంది, ఎలా కంప్లీట్ చేయాలి, మరి దీనికి ఏమైనా వే చెప్పండి అని. మీకున్నటువంటి సమయాన్ని, ఒక 5-6 గంటల సమయం అయితే ఉందనుకోండి ప్రతి ఒక్కరికి, మీ టాపిక్స్ ని ప్రతి ఒక్క గంటకి ఒక టాపిక్ చొప్పున తీసుకొని దానిలో ఉన్నటువంటి దాన్ని హ్యాపీగా చదువుకోండి. అర్థమైందా? అంతేగాని ఇంత సిలబస్ ఉందంటే దేవుడా అనుకోవద్దు. హ్యాపీగా అంటే ఏంటంటే, చెప్పాను కదా, హార్మోన్స్ అనేటువంటివి మనలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ సెరటోనిన్ అనేటువంటి హార్మోన్ నీలో వ్యాకులతని అంటే యాంగ్జైటీని, అలాగే మరి టెన్షన్స్ ని తగ్గిస్తుంది, నీ హ్యాపీనెస్ లెవెల్ని పెంచుద్ది. ఆటోమేటిక్గా దానివల్ల నువ్వు నేర్చుకునేటువంటి విధానం కూడా మారిపోద్ది అనమాట. కాబట్టి ఎక్కువ నీలో గుర్తుండే అవకాశం కూడా ఉంటాయి. నువ్వు చదువుకున్న ప్రతి ఒక్క అంశం గుర్తుంటుంది. కాబట్టి నువ్వు హ్యాపీగా చదువు. అలాగే 8 hours నిద్ర కేటాయించండి. ఓకేనా? మంచి నిద్ర మంచి హార్మోన్ రిలీజ్కి తోడ్పడుతుంది. ఓకేనా? అలాగే ఎక్కువ టైంని ఫోన్స్లో, మొబైల్స్లో, అలాగే సీరియల్స్, క్రికెట్ ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి లైఫ్లో. కానీ ఈ 180 రోజులు మళ్ళీ రాదు కదా. కాబట్టి నీ లైఫ్లో నువ్వు పడిన కష్టాలు, నువ్వు పొందిన అవమానాలు అవన్నీ గుర్తెచ్చుకో ఒకసారి. అదే నీకు సెల్ఫ్ మోటివేట్గా పనిచేస్తుంది. ఒక్కసారి ప్రతిరోజు నువ్వు దాన్ని గుర్తెచ్చుకుంటే ప్రతిరోజు ఒక కొత్త రోజుగా మొదలు పెడతాం. ఆటోమేటిక్గా అలా మొదలు పెట్టినప్పుడు ఆనందంగా చదువుకుంటావు. ఆ ఆనందంగా చదువుకున్న దాన్ని బుర్రకి ఎక్కించుకుంటావు. ఆటోమేటిక్గా బుర్రలో ఉంటే రేపు ఎగ్జామ్లో బయట పెట్టేస్తావు. అర్థమైంది? కాబట్టి ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు, రిలాక్స్గా చదువుకోండి. ఇంత సిలబస్ ఉందా, అంత సిలబస్ ఉందా అని కాదు. ఇప్పుడు అదే దాంట్లో అదే సినిమాలో చూస్తాం కదా, మనం పెద్ద ప్లేట్లో ఆహారం తీసుకొచ్చి పెడితే ఇదేంటి ఎంత ఉంది అంటాడు. అంటే అడేమంటాడు, పక్కన ఉన్నాడు, తింటే తరిగిపోద్దులే అంటాడు. అలాగే మీరు కూడా సిలబస్ ఏంటి ఎంత ఉంది అని అనుకోవద్దు. తింటే తరిగిపోద్ది అన్నట్టుగానే మీరు చదువుకుంటే తరిగిపోద్ది. కాబట్టి ప్రతిరోజు కొన్ని ఐటమ్స్ తీసుకోండి, ప్రశాంతంగా ఆనందమైనటువంటి వాతావరణంలో చదువుకోండి. క్వశ్చన్స్ మీరే ఫ్రేమ్ చేసుకోండి. ఈ క్వశ్చన్ ఇలా ఇస్తే ఎలా ఉంటుంది, ఇలా ఇస్తే ఎలా ఉంటుందని ఆప్షన్స్ మీరే క్రియేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎంత బాగా చదువుకుంటే అంత బాగా మీరు రేపొద్దున డిఎస్సిలో పెర్ఫామ్ చేయగలరు. అలాగే టెట్ సిలబస్ వేరు కాదు, డిఎస్సి సిలబస్ వేరు కాదు. చాలా మందిలో ఉన్న అపోహ, టెట్ సిలబస్ ఏముంటుందో డిఎస్సి సిలబస్ కూడా అదే ఉంటుంది. టెట్ అనేటువంటిది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్, సో లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. డిఎస్సి అనేటువంటిది డైరెక్ట్గా సెలక్షన్, కాబట్టి కొంచెం ప్రశ్నల యొక్క కాఠిన్యత ఎక్కువగా ఉంటుంది. అంతేగాని దానిలో సిలబస్లో ఎటువంటి మార్పులు లేవు. కాబట్టి నువ్వు అసలు ఆ ఆలోచన అనేది పక్కన పెట్టేసి నువ్వు ప్రతిరోజు ఎలా చదువుకుంటావు అనేటువంటి దాన్ని మాత్రమే ప్లాన్ చేసుకో. ఓకేనా? అలాగే
ఇక్కడ సెల్ఫ్ మోటివేషన్ అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి ప్రతిరోజు నువ్వు చదువుకునే ముందు నీ ఆత్మ ప్రేరణ ఎంత అవసరం అంటే, నువ్వు పొందినటువంటి కష్టాలు, ఇప్పటిదాకా నువ్వు పొందిన అవమానాలు, నువ్వు ఇతరులతో పడిన మాటలు, ఇవన్నీ గుర్తెచ్చుకో. అవే నీకు బోల్డ్ అంత మోటివేషన్ ఇస్తాయి. ఈ మోటివేషన్ నీకు ఎలా ఉంటుంది అంటే, మంచి ఆనందకరమైన చదువుకి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తాయి అన్నమాట. కాబట్టి ప్రతిరోజు మీ సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి, ఓకేనా? అలాగే ఎవరు ప్రోత్సహించరు నిన్ను, నీకు నువ్వే చప్పట్లు కొట్టుకోవాలి. ఈ రోజు మొత్తం అయిపోయినాయి అనుకోండి, టాపిక్స్ అన్ని అయిపోయినాయి అనుకోండి, అబ్బా శబాష్ చదివేశాను రా అనుకో. అలా అనుకుంటే పోయేది ఏముంది, అవునా? కాబట్టి అలా చదువుకోండి. అలాగే టెక్స్ట్ బుక్ లో తర్వాత అడుగుతున్నటువంటి విషయం ఏంటి అంటే, సార్ సిలబస్ ని చాలా నాకు దొరకట్లేదు సార్ అని. సిలబస్ దొరకకపోవటం ఏముంది అసలు? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, అన్ని అంశాలని ఒక దగ్గర పెడతారు. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న ప్రతి దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒక పాయింట్ తీసుకుంటారు. ఫ్యామిలీ అనే పాయింట్ తీసుకున్నారు అనుకోండి, అలా మొత్తం దానికి సంబంధించిన అంశాలన్నీ ఒక దగ్గర పెడతారు. నువ్వేం చేయాలి? టెక్స్ట్ బుక్స్ మొత్తం అన్ని చదువుకుంటా వెళ్తే ఆ పాయింట్సే కదా దాంట్లో ఉండేది. కాబట్టి ప్రతిరోజు ఒక ఐటెం తీసుకోండి, ప్రతి 1 అవర్కి సబ్జెక్ట్ మార్చేసుకోండి. మార్చుకునేటప్పుడు ఒక టిపికల్ సబ్జెక్ట్ తీసుకుంటే ఒక ఈజీ సబ్జెక్ట్ తీసుకోండి, అంతేగాని కొంచెం బ్రెయిన్కి పని చెప్పే అన్ని ఒకేసారి తీసుకోకండి. అలాగే చాలా మంది అడుగుతున్నటువంటిది ఏంటి అంటే, సార్ టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి? టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి అంటే, టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రతి లైన్ టు లైన్ చదవాలి. చదివేటప్పుడు దానిలో నీకేమైనా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు దానికి డాట్ పెట్టుకోండి. అలాగే అబ్రివేషన్స్ మిస్ చేయొద్దు, ప్రతి అబ్రివేషన్ కూడా చదవండి. ప్రయత్నించండి అనేటువంటి టాపిక్ దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్ చేయండి. మీకు తెలియకపోతే గూగుల్ చేయండి. అలాగే అబ్రివేషన్స్ ఎంత ఇంపార్టెంటో ఇంగ్లీష్ వర్డ్స్ కూడా అంత ఇంపార్టెంట్. రేపొద్దున మీరు టీచర్ అయిన తర్వాత మీరు టీచ్ చేయాల్సిన ఇంగ్లీష్ మీడియంలో, కాబట్టి మన పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు మీకోసం. కాబట్టి మీరు ఇంగ్లీష్ వర్డ్స్ కూడా తెలుసుకోండి. ఆ వొకాబులరీ రిలేటెడ్ టు టెక్స్ట్ బుక్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. సో మనకి మెయిన్ గా చేయాల్సినటువంటి అంశాలు మీకు చెప్పేశాను. ఒకటి, కోచింగ్ అయితే కోచింగ్ ఒక్కసారి వెళ్తే చాలు, నీకు వే తెలిసిపోతుంది. కాబట్టి ఇంటి దగ్గర సఫిషియంట్ టైం తీసుకొని చదువుకోండి. రెండవది, ప్రతిరోజు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోండి. ఆ మోటివేషన్ అనేది ఎలా ఉండాలి అంటే, ఆటోమేటిక్గా మీ కళ్ళలోంచి నీళ్లు కారిపోవాలి. అర్థమైందా? మీ కళ్ళలోంచి నీళ్లు కారిపోవడం అంటే ఏంటి? మీరు ఇప్పటిదాకా పొందినటువంటి బాధలన్నీ తీరిపోబోతున్నాయి అనేటువంటి ఆనంద బాష్పాలు అనమాట అన్నీ కూడా, ఓకేనా? సో మరి అతిపెద్ద డిఎస్సి 16,347 పోస్టులు అంటే తక్కువ మాట ఏం కాదు. మళ్ళీ నీ జీవితంలో ఈ నెంబర్ వినకపోవచ్చు. కాబట్టి ఇదే చివరి డిఎస్సిగా కష్టపడు, అర్థమైందా? కాబట్టి ఆ రకంగా నువ్వు కష్టపడితే ఖచ్చితంగా రిజల్ట్ ని పొందగలుగుతావు. ఇక నెక్స్ట్ మనకి జోక్య చరాలు ఎక్కువగా ఉంటాయి. జోక్య చరాలు అంటే ఏంటి? సెల్ ఫోన్, ఓకేనా? అలాగే టీవీ. ఈ రెండింటిని కొంచెం దూరంగా పెట్టండి. వీటిని ఎంత సాధ్యమైనంత వరకు పక్కన పెడితే అంత ఎక్కువగా రిజల్ట్ వస్తుంది, అర్థమైందా? కాబట్టి ప్రతి మార్కు చాలా కీలకం అని చెప్పాను మీకు ఫస్ట్ వీడియోలో కూడా. కాబట్టి ఇక్కడ మీకేమైతే ఈ మొబైల్ కానీ ఇవి కానీ ఓన్లీ స్టడీస్కి మాత్రం ఉపయోగించుకోండి. అంతగా బోర్ కొడుతుంది అనుకోండి, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మంచిగా ఏదైనా సాంగ్స్ వినండి, ఇళయరాజా హిట్స్ వినండి, లేదంటే ఏదైనా మంచి కామెడీ బిట్స్ చూడండి, అంతవరకే. అంతేగాని రీల్స్ చూస్తూ ఉంటే వెళ్ళిపోతానే ఉంటాయి అనమాట. అలాంటివి కాదు మనం చూడాల్సింది. కాబట్టి ఎడ్యుకేషన్. అలాగే చాలా మందికి ఉన్నటువంటి అలవాటు ఏంటి అంటే, అసలు ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలోనే మొత్తం తిప్పుతూనే ఉంటారు. ఇక అది అలా తిప్పుతా ఉంటే సాయంత్రం అయిపోద్ది, కానీ నీ మ్యాటర్ మాత్రం ఖతం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఒక టైం పెట్టుకోండి, ఆ టైంలో మాత్రమే మొబైల్ యూజ్ చేయండి, ఓకేనా? అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ టెట్ సిలబస్ లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా డిఎస్సిలో ఉన్నాయి. కాబట్టి టెట్ మీరు రాసినా, అంతకుముందు రాసినా, మీకు ఎంత స్కోర్ వచ్చినా సరే ఈసారి మళ్ళీ టెట్ అటెంప్ట్ చేయండి. ఎందుకని? నీకు ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ లాగా ఉంటుంది అనమాట. ఎందుకని? టెట్ వేరు, డిఎస్సి వేరు కాదు. టెట్ లో ఏ మార్కులు వస్తాయో నీకు డిఎస్సిలో కూడా ఇంచుమించుగా అంతే మార్కులు వస్తాయి. కాబట్టి టెట్ అనేటువంటిది నీకు ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. నీకు తక్కువ మార్కులు వస్తే నీకు ఆల్రెడీ పాత స్కోర్ ఉంది కదా, కొత్తగా పెరిగినాయి అనుకోండి, ఇంకా అదృష్టం కాబట్టి నీకు ఇంకొక పాయింట్ 2 పాయింట్లు పెరుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టెట్ రాయటం మర్చిపోవద్దు. టెట్ కూడా రాయండి, డిఎస్సి కూడా ఖచ్చితంగా రాయండి, ఓకేనా? సో ఇవే ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి అంశాలు, ఓకేనా? సో ఖచ్చితంగా మీరందరూ కూడా మరి మనం త్వరలో స్టార్ట్ చేయబోతున్న ఈ కోచింగ్ కి మీరందరూ కూడా హాజరవుతారని. అయితే ఇక్కడ ఎలా ఇస్తాను కోచింగ్ అని అడుగుతున్నారు కొంతమంది. స్కూల్ అసిస్టెంట్స్కి ఇస్తారా, ఎస్జిటికి ఇస్తారా? అసలు యాక్చువల్గా నా ప్రయారిటీ ఏంటి అంటే,
మీకు నేను టెక్స్ట్ బుక్ ని డైరెక్ట్ గా మీకు చూపిస్తూ లైన్ టు లైన్ ఏ పేజ్ లో ఏమున్నాయో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్పాను కదా, సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ యాడ్ లా ఉంటది నా వీడియో. సో కాబట్టి మీరు ఓన్లీ ఆ వీడియో ఒకటి చూసుకుంటే ఇంకా మీరు ఆ టెక్స్ట్ బుక్ ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక అలా ఉండేటట్టుగా నేను అసలు చేయను. కాబట్టి ఖచ్చితంగా మనం చేసేటువంటి ఆ వీడియోస్ అన్ని కూడా చూడండి. ఆల్రెడీ నేను NMMS కోసం 7th క్లాస్ 8th క్లాస్ వీడియోస్ కూడా చేసి ఉంచాను, మన ఛానల్లో ఉన్నాయి. అవి కూడా చూడండి, మీకు రిఫరెన్స్ గా ఉంటాయి. అలాగే మనం సాధ్యమైనంత వరకు మీరు గడిపేటువంటి యూట్యూబ్ లో గడిపేటువంటి ఏ టైం అయినా సరే అక్కడ ఏమొస్తుంది, ఎక్కడ ఏమొస్తుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు అని కాదు. ఇంకా చాలు, మనం ఎంత చెప్పినా ఎంత విన్నా ఈ మ్యాటర్ కంటే ఎవరు ఎక్కువ చెప్పరు. కాబట్టి ప్రతిరోజు మోటివేట్ చేసుకుంటూ, ప్రతిరోజు ఆనందంగా మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యేలాగా ఆనందంగా చదువుకుంటూ, పీఠభూమి దశకు చేరుకోకుండా ఎప్పుడైనా సరే ఆనందంగా నవ్వుతూ తుళ్ళుతూ మన డిఎస్సిని కంప్లీట్ చేసుకుంటాం. కాబట్టి ఆ రకంగా అప్పుడు చెప్తున్నాను కదా, ఏంటి అంటే నేను ఇచ్చేటువంటి ఆ నోట్స్ అనేటువంటిది ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ నే మీకు చూపిస్తాను. ఆ టెక్స్ట్ బుక్ లో ఏ పాయింట్స్ ఎక్కువగా మనం స్ట్రెస్ చేసుకోవాలి, ఎక్కడ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి అనేటువంటి దాన్ని మీకు చూపించుకుంటూ నేను డైరెక్ట్ గా ఆ పీడిఎఫ్స్ నే మీకు వీడియోస్ గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో అయితే ఫస్ట్ మనం ప్రయారిటీ ఏంటి అంటే సైన్స్, ఆ తర్వాత సోషల్. 3 to 8th క్లాస్ వరకు సైన్స్, 3 to 8th క్లాస్ వరకు సోషల్. తర్వాత స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు, సార్ ఎస్ఏ సోషల్ చేయండి అని. యాక్చువల్గా నేను SGTకి సంబంధించినటువంటి మ్యాటర్ నే ఫస్ట్ పోస్ట్ చేయదలుచుకున్నాను. మనకు టైం ఉంది అనుకోండి, 9th 10th కూడా మీకు నేను సోషల్ చెప్తాను. ఓకేనా? సో తర్వాత మనం పర్సెంటేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే పెడగాగి ఉంది, అలాగే మనకి తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది. కాబట్టి మనం వరుసగా ఒక్కొక్కటి లెసన్ వైజ్ గా, చాప్టర్ వైజ్ గా ఇంపార్టెంట్ బిట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని టచ్ చేసుకుంటూ నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ మీరు చూసుకుంటూ మీ రెగ్యులర్ కోచింగ్ ని కంటిన్యూ చేసుకుంటూ, అంటే నేను ఇచ్చేది మీకు ఎడిషనల్ బోనస్. అర్థమైందా? మీరు చదువుతూ ఉండగా మీకు ఎటువంటి ఏది లెర్నింగ్ గ్యాప్స్ రాకుండా నేను చూసుకుంటాను. అర్థమైందా? కాబట్టి మీరు నేను కలిసి చేసే ఈ ప్రయత్నం సక్సెస్ కావాలి అని మనసారా కోరుకుంటూ, మీరు డిఎస్సిలో అందరూ విజేతలుగా నిలవాలని ఆకాంక్షిస్తూ, ఓకేనా, సెలవు తీసుకుంటున్నాను. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకేనా? ఉంటాను. మీ సురేష్ వర్మ, వర్మ క్లాస్ లో.